నమస్తే మా దేవరకొండ గారు. నమస్తే అమ్మా. మీన లగ్నం వారికి గనుక మనం చూసుకుంటే వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి? రాశి, నక్షత్రము, లగ్నము ఉండేటువంటి డిఫరెన్స్ కానీ, ఆ వివరణ కానీ ఒకసారి చెప్తే, రాశి అంటే మీ జన్మజాతకంలో చంద్రుడి యొక్క సంచారం ఆధారంగా చంద్రుడు ఏ భావంలో ఉంటే దానికి తగ్గినట్టుగా ఆ రాశి మీదవుతుంది. దానికి సంబంధించిన మాస ఫలితములు, వార ఫలితములు, వార్షిక ఫలితములు వస్తుంటాయి. మీ జన్మ సమయం ఆధారంగా సూర్య ప్రమాణాన్ని అనుసరించి లగ్నం అనేటువంటి నిర్ణయించబడుతుంది. దాని ఆధారంగా మీ జన్మ జాతకం అంతా కూడా నిర్ణయించబడుతుంది. అయితే లగ్నం ఆధారంగా మీ జీవితం ఎలా ఉంటుంది? గుణగణాలు ఏమిటి? క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి? ఏ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి? ఏ ఏ దశలు మీకు యోగిస్తాయి? ఏ గ్రహం మీకు టర్నింగ్ పాయింట్‌నిస్తుంది? ఏ ఏ దశల్లో మీరు డౌన్‌ఫాల్‌ని చూస్తారనే విషయాన్ని మనం అంచనా వేయొచ్చు. అంటే ఒక బ్లూ ప్రింట్‌లా చెప్పొచ్చు. అయితే దాంట్లో భాగంగా మీన లగ్నం గనక మనం తీసుకుంటే, మీన లగ్నానికి అధిపతి గురుడవుతాడండి. బృహస్పతి. ద ఒరిజినల్ 12థ్ హౌస్. గొప్ప గొప్ప వేదాంతుల్ని, గురువులని, ప్రవచనకర్తల్ని, గొప్ప గొప్ప వాళ్ళని, వైరాగ్యంతో మహాజ్ఞాన సంపన్నులని వాళ్ళందరినీ కూడా ఈ మీన లగ్నంలో మనం చూడొచ్చు. చాలామంది మీన లగ్న జాతకులుంటే వాళ్ళందరికీ నేను నమస్కారం చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు సాధారణమైనటువంటి మనుషులు కాదండి. ఏదో ఒక కారణంతో వాళ్ళు జన్మించిన వాళ్ళు. జనరల్‌గా ఎవరైనా పుట్టిన తర్వాత చదివాము, ఉద్యోగం చేశాము, రూ. 1,00,000 సంపాదించాము, పెళ్లి చేసుకున్నాము, ఇద్దరు పిల్లలు కన్నాము, పిల్లల్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివించాము, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాము, నేనొక రోల్స్ రాయిస్ కారు కొన్నాను, ఈ రకంగా వెళ్తుంది. వాళ్ళ కోరికలు, వాళ్ళ సమస్యలు ఇక్కడే ఉంటాయి. వాళ్ళ ఆలోచన ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ మీన లగ్న జాతకులు మాత్రము ఔట్ ఆఫ్ ది బాక్స్‌లుంటారు. వాళ్ళు ఆధ్యాత్మికతకి కనెక్ట్ అవుతారు. కుండలిని ఎనర్జీని వాళ్ళు ఆస్వాదించగలుగుతారు. వాళ్ళు అనుభూతి చెందగలుగుతారు. ప్రపంచంలో గొప్ప గొప్ప ఋషుల యొక్క అనుగ్రహం వాళ్ళకుంటుంది. గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా మీన లగ్నంలో జన్మిస్తారు. వాళ్ళ యొక్క ఆలోచనని పసిగట్టడము, వాళ్ళ యొక్క చేష్టలని మనం అనుసరించడము అవన్నీ చాలా చాలా కష్టతరమైనవి. అనితర సాధ్యమండి. వాళ్ళు సాధారణంగా మనం సుఖాన్ని కోరుకుంటాం శరీరానికి, ఆనందాన్ని కోరుకుంటాం మనస్సుకి. కానీ వాళ్ళు వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, మోక్షాన్ని కోరుకుంటుంటారు. ఇక్కడ వాళ్ళ ఆలోచనలు ఇక్కడిక్కడిక్కడ ఉండవండి. ప్రపంచానికి సంబంధించి ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా, వసుదైక కుటుంబం అన్నట్టుగా నిత్యం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ప్రతి వస్తువులోనూ, ప్రతి మనిషిలోనూ భగవంతుడిని చూస్తూ ప్రతి నిమిషం గడుపుతూ ఉంటారు. వాళ్ళలో ఉండేటువంటి సాధారణమైన వ్యక్తులకి నేను చెప్పేటువంటి విషయాలు కొన్ని అంటే ఉద్యోగం ఏ రకంగా మీరు తీసుకుంటే జీవనోపాధి మీ కుటుంబాన్ని పోషించడం కోసము ఎలాంటి వైఫ్ వస్తుంది అనే విషయం మీద మనం మాట్లాడితే మీన లగ్నానికి అధిపతి గురుడవుతాడు కాబట్టి లగ్న దశమాధిపతి కూడా గురుడే అవుతాడు. మహారాజయోగ కారకుడు కాబట్టి ఇన్ జనరల్‌గా మీరు శివ ఆరాధన చేస్తే ఆత్మజ్ఞానంతో పాటు మహదైశ్వర్యం సిద్ధిస్తుంది. మీరు ఏ పని చేయాలో కూడా శివుడి యొక్క అనుగ్రహమే. ప్రతి పని మీ జీవితంలో శివుడి యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది. దశమ స్థానానికి గురుడు అధిపతి అవుతాడు కాబట్టి శివారాధన చేయండి. ఎక్కువగా వడ్డీ వ్యాపారం విషయంలో చేయండి. అంటే మోసం చేయకుండా. మీరెలాగో మోసం చేసేటువంటి స్వభావం కాదు. వడ్డీ వ్యాపారం చేయండి. ఒక లెక్చరర్స్ కింద, ఒక ప్రొఫెసర్స్ కింద, ఒక గురువుల కింద, ఒక రీసెర్చర్స్ కింద, ఒక సైంటిస్టుల కింద, ఒక గొప్ప గొప్ప ధనవంతుల కింద అంటే వీళ్ళు పూర్వజన్మలో అపారమైన పుణ్యం చేసి ఇంకా వాళ్ళ యొక్క సాధన మిగుల్చుకుని ఈ జన్మలో కూడా సాధన కంప్లీట్ చేయడం కోసం ఒక జన్మ ఎత్తినటువంటి గొప్ప ధనవంతులుగా, కీర్తివంతులుగా, గొప్ప మహానుభావులుగా ఈ జన్మలో పుట్టి ఉంటారు. అయితే వాళ్ళకి ఇక ఈ జన్మలో కూడా ఏ పాపము అంటకుండా గొప్పగా వాళ్ళ జీవితం అలా వెళ్ళిపోయి మోక్షానికి వెళితే వాళ్ళ జీవితం తరించిపోతుంది. వాళ్ళ కోసం చెప్తున్నానండి. అయితే ఇంకా చెప్పాలంటే మీకు వైవాహిక జీవితము అంత కలిసొచ్చేటువంటి అవకాశం ఉండదు. మిడిల్ ఏజ్ నుంచి కానీ, లేదా ఎర్లీ స్టేజ్ నుంచి గానీ మీకు వైవాహిక జీవితంలో సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. సో, వైవాహిక జీవితంలో సమస్యలొచ్చాయి అనంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వైరాగ్యానికి, జ్ఞానానికి దగ్గరవ్వగలుగుతున్నారు. దాన్ని రుచి చూడబోతున్నారు. అసలైన ట్రూత్ ఆఫ్ లైఫ్ అనేది మీరు చూడబోతున్నారు కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు వైవాహిక జీవితాన్ని గడపాలి అనుకుంటే ఖచ్చితంగా నారాయణ హోమం చేయండి. అమ్మవారికి కమలాత్మిక హోమం చేస్తే మీకు బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. బుధుడికి సంబంధించిన పూజలు ఆచరించండి. బుధుడు ఏ ప్లేస్‌లో, ఏ స్థానంలో, ఎన్ని డిగ్రీలతో ఎవరితో కలిసి ఉన్నాడో చూసుకున్న తరువాత ఎవరైతే కలయిక భాగవి ఏ నక్షత్రం మీద ఉన్నాడో ఆయనకి సంబంధించిన అధిదేవతకి గనక పూజలు చేస్తే ఖచ్చితంగా వైవాహిక జీవితం చక్కబడుతుంది.
అదేవిధంగా సంతానం కూడా ఆడ సంతానం కలిగేటువంటి అవకాశాలు, మగ సంతానం ఇద్దరూ ఉంటారు. ఆడ, మగ సంతానం కలిగే అవకాశం చాలామంది ఈ యొక్క మీన లగ్న జాతకానికి ఉంటారు. సంతానం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇక మేజర్‌గా చెప్పాలంటే వీళ్ళ జీవితంలో అంటే ఒక ఆశ్చర్యంగా చెప్పాలంటే అండి, ఎవరైతే గొప్ప గొప్ప మహానుభావులు ఉంటారో వాళ్ళకి కూడా ఈ కలిమాయ అనేటువంటిది ఉంటుంది. అంటే వాళ్ళకి జీవితం మీద విరక్తి రావాలంటే ప్రతిదాన్ని కూడా చాలా డీప్‌గా అనుభవించేయాలి. అది డబ్బునైనా, ఐశ్వర్యాన్నైనా, ఆనందాన్నైనా, సుఖాన్నైనా దేన్నైనా డీప్‌గా అనుభవించిన తర్వాత తనివి తీరా అనుభవించేసిన తరువాత వాళ్ళకి ఎలాంటి కోరికలు, వ్యామోహము వాటి మీద ఉండవు. బహుశా ఆ కారణం చేత అయ్యుండొచ్చు మీన లగ్న జాతకులకు అష్టమ స్థానం శుక్రుడు అవ్వడం వల్ల ఆడవాళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఆడవాళ్ళతో తెగదెంపులవుతాయి. వాళ్ళకి అటాచ్ అయిపోయి ఎమోషనల్‌గా చాలా ఇబ్బంది పడతారు కొంతకాలము. ఆడవాళ్ళకి అడిక్ట్ అయ్యేటువంటి అవకాశాలుంటాయి. అవన్నీ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్‌కొస్తారు. తర్వాత అంటే ఈ యొక్క స్థితిని మీరు ఆ రకంగా గమనించుకుని ఒకవేళ అలాంటి స్థాయిలో ఎవరైనా ఉంటే గనక మీరు స్పిరిచ్యువల్ ఎనర్జీ‌కి కనెక్ట్ అవ్వండి. మీరు కారణ జన్ములు. ఖచ్చితంగా మీ యొక్క స్పిరిచ్యువల్ ఎనర్జీ వల్ల జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలుగుతారు. ఒక హిమాలయాస్‌లో తపస్సు చేస్తున్నారంటే వారి యొక్క ఎనర్జీకి కారణము పూర్వజన్మలో ఉండేటువంటి కర్మ. అలాంటి కర్మతోనూ ఆ స్థాయి వ్యక్తులే ఈ యొక్క మీనలగ్న జాతకులు. సో, వీళ్ళకి నేను చెప్పేటంతటి వాడిని కాదు. కానీ మీరు స్పిరిచ్యువల్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వకుండా ఇక్కడిక్కడే ఏదో ఉద్యోగం చేసుకోవాలి, ఏదో ఆచరించాలి, నాకేదో కావాలి అనే కోరిక మీద ఉంటే మాత్రము ఖచ్చితంగా మీ ఇండివిడ్యువల్ జాతకాన్ని చూపించుకోండి. ఇండివిడ్యువల్ జాతకం చూసిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఎలాంటి పరిహారం ఆచరించాలి, మీకెలాంటి కోరిక ఉంది, ఎలాంటి సమస్య ఉంది, ఆ కోరిక ధర్మబద్ధమైందా కాదా, లేదా మీరు పక్కదోవ పడుతున్నారా, తప్పు దోవలో వెళ్తున్నారా, రాంగ్ డైరెక్షన్‌లో ఆలోచిస్తున్నారా, మీ థాట్ ప్రాసెస్ ఏమిటి, ప్రతీదీ చూసిన తర్వాత దాన్ని అనుసరించి ఒక నిర్దిష్టమైనటువంటి పరిహారాన్ని చేపిస్తాను. అది చేసి మీకు ఒక మంత్రోపదేశం ఇస్తాను. ఆ మంత్రాన్ని చేయడం వల్ల ఏదైతే కోరిక అనుకుంటున్నారో తప్పకుండా సిద్ధిస్తుంది. తప్పకుండా ఆ సమస్య నుంచి బయటకొస్తారు. ఏదైతే మీరు అనుకుంటున్నారో అది చేసి తీరుతారు. ఆ తరువాత అసలైనటువంటి మీ యొక్క నిజ జీవితాన్ని చూడబోతున్నారు. ట్రూత్ ఆఫ్ లైఫ్ అండి. అదే మోక్షము, వైరాగ్యము, జ్ఞానము. అది దక్కాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా వీళ్ళు అనుభవించేయాలి. దానికి కావాల్సినటువంటి పరిహారములు అది ఇండివిడ్యువల్ జాతకంలో ఏ గ్రహం ఎక్కడుందో చూసిన తర్వాత నిర్ణయించాలి. అయితే వీళ్ళకి కలిసొచ్చేటువంటి దశ, అంతర్దశలు గురు మహాదశ. గురు మహాదశ 16 సంవత్సరాలు విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది. అత్యున్నత స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతారు. గురు మహాదశలో గురుడు యొక్క అంతర్దశలో వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఏ మహాదశ నడుస్తున్నా గురుడు యొక్క అంతర్దశ చాలా యోగిస్తుంది. దాంతో పాటు చంద్రుడి యొక్క అంతర్దశ కానీ మహాదశ 10 సంవత్సరాలు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తుంది. దాంతో పాటు శుక్రుడి యొక్క మహాదశ 20 సంవత్సరాలు, శుక్రుడి యొక్క అంతర్దశ ఏ దశలో ఉన్నా శుక్రుడి యొక్క అంతర్దశ డౌన్‌ఫాల్ చూపిస్తుంది. విపరీతమైన కష్టాలు, ఏడుపులు, పెడబొబ్బులు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాధలు, ఒక రకమైన డీప్ హెల్త్ ఇష్యూస్ అండి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ప్రతీదీ కూడా వీళ్ళకొస్తాయి. అయితే వీళ్ళకున్నటువంటి గొప్ప అదృష్టం ఏమిటంటే విదేశాలు వెళ్ళాలి, స్థిరపడాలి, అక్కడికి ఏదైనా చెయ్యాలనే కోరిక ఉంటే వీళ్ళకి 100% నెరవేరుతుంది. మేజర్ యావరేజ్ మీన లగ్న జాతకుడు ఎవడైనా సరే, పేదవాడైనా సరే, ఎవరు చదువుకోలేని వాడైనా సరే, వాడు ఒక ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా బౌండరీస్ దాటి వెళ్ళిపోతాడు. సో, వారి కీర్తి ప్రతిష్టలు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంటాయి. వారి యొక్క మాటలు ఆ స్థాయిలో ప్రచారం అవుతాయి. వాళ్ళ యొక్క కొటేషన్స్ ఆ స్థాయిలో ప్రచారం అవుతాయి. ఉదాహరణకి వివేకానందుడు. కాబట్టి మీన లగ్న జాతకులు కనుక ఎలాంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. మీ ఇంటర్నల్ జాతకంలో ఏదైతే దోషం ఉందో దానికి సంబంధించి పరిహారం ఇస్తాను. దాన్ని ఆచరించడం వల్ల ఖచ్చితమైనటువంటి తొందరగా పరిష్కారం కనబడుతుంది. ఏదైతే అనుకుంటున్నారో ఆ సమస్య నుంచి బయటకొస్తారు. ఎవరైనా తెలుసో తెలియకో వ్యాపారాలలో ఉండి ఆర్థిక నష్టాలు గనుక చూస్తూ ఉంటే, దానికంటూ ఒక సొల్యూషన్ మనం చెప్పే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకనంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటిదంతా కూడా బ్లూ ప్రింట్ అండి. ఈ లగ్న జాతకులు ఈ రకంగానే ఉంటారు. కొద్దిగా పైనవ్వచ్చు, కిందవ్వచ్చు. ఇండివిడ్యువల్ జాతకం చూసిన తరువాత వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని, రుణ బాధలని, గృహయోగాన్ని, వైవాహిక జీవితాన్ని, సంతాన సమస్యని, మానసిక ఒత్తిడులని ప్రతి దాన్ని కూడా గమనించి ఒక పరిష్కారం చెప్పడం వల్ల, ఒక పరిహారం చెప్పడం వల్ల అది ఏమిటి అనంటే జాతకం ద్వారా ఆధారపడి ఉంటుంది. బేసిక్‌గా చెప్పాలంటే శివారాధన. పాశుపతపూర్వక మహాలింగార్చన చేస్తే అపారమైన అదృష్టం కలిసొస్తుంది. అయితే వీళ్ళ ఇండివిడ్యువల్ జాతకంలో ఒక గ్రహం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి.
ఆ టర్నింగ్ పాయింట్ ఒక గ్రహం నుంచే ఉద్భవిస్తుంది. అది ఏ గ్రహమో తెలుసుకొని దాన్ని కనుక పూజలు చేస్తే ఎవ్వరి జీవితంలో అయినా సక్సెస్ వస్తుంది. అది తెలియకే చాలామంది ఆగిపోతుంటారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మాది ఈ లగ్నము, మాకు లగ్నం ఏంటో తెలుసు అనుకునే వాళ్ళు ఉంటుంటారు. కొంతమందికి మా లగ్నం ఏంటో అని తెలియదు ఉంటుంటారు. జాతక రీత్యా లగ్నం బేస్ చేసుకుని మనకి ఏ విధంగా ఉండబోతుందని చెప్తూ ఉంటుంటారు. మీరు కనుక ఉమాదేవరకొండ గారిని ఒకసారి కలిసి మా జీవితానికి సంబంధించి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రిలేషన్షిప్ మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయి, సంతానానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అది అంతర్గత జాతకం చూసిన తర్వాత మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఎవరైనా జాతక రీత్యా ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకుంటే డెఫినెట్గా కలవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే ఆయన టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.